గంభీర్ డౌన్ డౌన్ అంటూ మళ్ళీ నినాదాలతో హోరెత్తిన స్టేడియం. మరోపక్క కోహ్లీ ఆకలి ఇంకా తగ్గలేదంటూ ఆకాశానికెత్తిన మాజీ పేసర్ సైమన్ డౌల్. ఫ్యాన్స్ గంభీర్ని తిట్టడం కొత్తేమీ కాదు, అయినా సరే గంభీర్ అసలేం పట్టించుకోడు. ఇంతకీ అంతమంది ఓపెన్ స్టేడియంలో గంభీర్ని తిట్టాల్సిన అవసరం ఏముందా అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఎవ్వరూ ఊహించని విధంగా T20 టెస్ట్లకు గుడ్ బై చెప్పి అక్టోబర్లో వన్డేలో అండ్ ఎంట్రీ ఇచ్చినటువంటి కోహ్లీ తన 2.0ను చూపించాడు. కోహ్లీ 9 మ్యాచ్ల్లో 616 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా 2 డకౌట్లు రావడంతో అనేక సందేహాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత కోహ్లీ తన పాత శైలిని తిరిగి సంపాదించుకున్నాడు. 4 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సిచ్యువేషన్లో మాజీ న్యూజిలాండ్ పేసర్ సైమన్ డౌల్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. 37 ఏళ్ల వయసులోనూ కోహ్లీ చూపిస్తున్నటువంటి దృఢ సంకల్పం, ఫిట్నెస్ అసాధారణమని కూడా మాట్లాడాడు. కోహ్లీ ఇంకో 8 ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడినా ఆశ్చర్యం లేదని కూడా డౌల్ అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్తో జరిగినటువంటి డిసైడర్ వన్డేలో భారత్ 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయినా కోహ్లీ చేసినటువంటి 124 పరుగుల పోరాట ఇన్నింగ్స్ అందరి ప్రశంసలు అందుకుంది. ఆ మ్యాచ్ అనంతరం డౌల్ మాట్లాడుతూ కోహ్లీ కొట్టేటువంటి షాట్లు ఎంత క్లీన్గా ఉంటాయో చెప్పనక్కర్లేదు. అంతకన్నా ముఖ్యంగా ఫీల్డ్ను ఎలా వినియోగించుకుంటాడో, వికెట్ల మధ్య ఎలా పరుగులు తీస్తాడో చూడాలి. వయసు ఎంతైనా అతనిలో ఇంకా యూత్ ఎనర్జీ కనిపిస్తుంది. ఆ జట్టులో ఇప్పటికే అతనే ఫిట్టెస్ట్ ప్లేయర్ కావచ్చు, అదే ప్రొఫెషనలిజం అని కూడా అన్నాడు. ఓటమి అంచుల దాకా వెళ్ళినటువంటి మ్యాచ్లోనూ జట్టును తిరిగి పోటీలోకి లాగగలిగే తపన కోహ్లీ వద్ద కనిపిస్తుంది. తన కోపం మాత్రమే కాదు, జట్టు కోసం కూడా అదే స్థాయిలో పరుగులు తీస్తాడు. ప్రస్తుతం అతని ఆటలో ఇష్టపడేటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. 44 లేదా 45 ఏళ్ల వరకు కూడా అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడితే చూడాలని ఉంది అని డౌల్ చెప్పాడు. ఇండోర్ వన్డేలో కోహ్లీ బ్యాటింగ్కి వచ్చినటువంటి క్షణం నుంచే పూర్తి కంట్రోల్లో కనిపించాడు. తొలి బంతుల నుంచే బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డు నడిపించాడు. శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ త్వరగా అవుట్ అయినా ఆ తర్వాత కూడా కోహ్లీ ఒంటరిగా పోరాడాడు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ విఫలమైన తర్వాత భారత్ 159కే 5 వికెట్లకు చేరినటువంటి దశలో నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. గత 4 నెలలుగా కోహ్లీ ఆటను చూస్తే అతని ఆకలి ఇంకా తగ్గలేదనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. 2016లో చూసినటువంటి గోల్డెన్ ఫేజ్ను మళ్ళీ గుర్తు చేసే స్థాయిలో అతను బ్యాటింగ్ చేస్తున్నాడనే అభిప్రాయం కూడా క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఫిట్నెస్ విషయంలోనూ కోహ్లీ ఇప్పటికే అదే క్రమశిక్షణను పాటిస్తున్నాడు. ఇండోర్లో కోహ్లీ వన్డేలో 54వ సెంచరీ సాధించాడు. అదేవిధంగా వన్డేల్లో నంబర్ 3 స్థానం నుంచి అత్యధిక పరుగులు చేసినటువంటి ఆటగాడిగా రికీ పాంటింగ్ను కూడా దాటేశాడు. ఇక భారత్ న్యూజిలాండ్ 3వ వన్డే మ్యాచ్ అనంతరం ఇండోర్ హోల్కర్ స్టేడియంలో షాకింగ్ ఘటన కూడా చోటు చేసుకుంది. భారత్ ఓటమి తర్వాత స్టేడియంలో అభిమానులు గట్టిగా గౌతమ్ గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆ టైంలో అంటే ఆ క్లిప్లో విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ సహా భారత ఆటగాళ్లు ప్రేక్షకుల నినాదాలు విని ఆశ్చర్యానికి గురైనట్లు కూడా కనిపించారు. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆడియన్స్ గంభీర్పై అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఓటమితో భారత్ 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-1 కోల్పోయింది. అంతేకాదు భారత్ గడ్డపై న్యూజిలాండ్కు ఇదే తొలి వన్డే సిరీస్ విజయం కావడం కూడా గమనార్హం. ఈ ఫలితం తర్వాత సోషల్ మీడియాలోనూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. గంభీర్ను కోచ్ పదవి నుంచి తొలగించాలంటూ కూడా పలువురు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇది తొలిసారి కాదు. ఈ సిరీస్ ప్రారంభం టైంలో మ్యాచ్లో నుంచే కొంతమంది అభిమానులు గంభీర్కు వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి ఇన్సిడెంట్స్ కూడా కనిపించాయి. అయితే ఇప్పుడు సిరీస్ ఓటమితో ఆ అసంతృప్తి మరింత పెరిగింది. T20 ఫార్మెట్లో గంభీర్ మంచి ఫలితాలు సాధించిన వన్డేలు, టెస్టుల్లో నిరాశపరిచినటువంటి ఫలితాలు అతనిపై ఒత్తిడిని పెంచాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ విజయం సాధించినప్పటికీ 2024లో స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ వైట్ వాష్ కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. లేటెస్ట్గా వన్డే సిరీస్లోనూ న్యూజిలాండ్ చేతిలో ఓటమి అతని కోచింగ్పై ప్రశ్నలు లేవనెత్తింది. అయితే గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జూలై 2024 నుంచి భారత్ 20 వన్డేల్లో 12 మ్యాచ్లు గెలిచింది. కానీ శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లతో ద్వైపాక్షిక సిరీస్లో ఓటములు అతని రికార్డుపై మచ్చగా మారాయి. ముఖ్యంగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో సిరీస్ కోల్పోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇండోర్లో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన రాబోయే రోజుల్లో టీమిండియా కోచింగ్ వ్యవస్థపై చర్చను మరింత వేడెక్కించేలా కూడా కనిపిస్తుంది. సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత కూడా గ్రౌండ్లోనే గౌతమ్ గంభీర్కు వ్యతిరేకంగా ఫ్యాన్స్ నినాదాలు చేశారు. అప్పుడు మొహమ్మద్ సిరాజ్ ఫ్యాన్స్ని వారించాడు. మళ్ళీ ఇప్పుడు న్యూజిలాండ్పై వన్డే సిరీస్ ఓటమి తర్వాత
ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సో అయితే ఇది ఇప్పటి నుంచి జరిగింది కాదు, గతం నుంచి కూడా ఎప్పుడైతే గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తూనే ఉంటాం. ఎందుకంటే గతంలో ఒక సీజన్లో ఐపీఎల్లో అటు గంభీర్కు ఇటు కోహ్లీకి ఒక పెద్ద వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చర్చగానే జరుగుతూనే ఉంటుంది. అయితే ఇలాంటి టైంలో డెఫినెట్గా కోహ్లీ ఉన్నటువంటి అంత మంచి స్టార్ ప్లేయర్ ఉన్నటువంటి టీంలోకి కోచ్గా గౌతమ్ గంభీర్ వస్తే డెఫినెట్గా క్లాషెస్ ఇష్యూస్ వస్తాయి. సో డెఫినెట్గా ఎంతో కొంత క్రియేటివ్ అంటే ఆడున్నటువంటి మ్యాచ్ పరంగా కావచ్చు, ఇంకేదైనా పరంగా కావచ్చు, కానీ డెఫినెట్గా ఈగోలు అడ్డొస్తాయి. సో అందుకోసమనే కోహ్లీ ఉన్నంత కాలం డెఫినెట్గా గౌతమ్ గంభీర్ అనేటువంటి క్యాండిడేట్ కోచ్గా ఉండకూడదని కూడా కోహ్లీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ కూడా డిమాండ్ చేశారు. కానీ దాని తర్వాత మళ్ళీ ఎట్టకేలకు గంభీరే కోచ్ అవ్వడం, గంభీర్ కోచ్ అయినటువంటి వెంటనే కోహ్లీ కూడా అటు T20 సిరీస్ కావచ్చు, అటు వన్డే సిరీస్లు కావచ్చు, ఈ రెండు కూడా రిటైర్మెంట్ ప్రకటించడంతో డెఫినెట్గా వాటన్నిటికీ ఆ వార్తలన్నిటికీ కూడా బలం చేకూర్చింది. ఎందుకు ఇంత సడన్గా కోహ్లీ ఇంత మంచి ఫామ్లో ఉంటూ కూడా, ఇంత ఫిట్నెస్లో ఉంటూ కూడా టెస్ట్లకి ఎందుకు గుడ్ బై చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? T20లకు చెప్పినా కానీ ఇప్పుడు వచ్చేటువంటి యంగ్స్టర్స్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది. కానీ టెస్ట్ సిరీస్ ఆడాలంటే డెఫినెట్గా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో మరి టెస్ట్లకు ఎందుకు గుడ్ బై చెప్పాల్సి వచ్చిన అవసరం ఏముంది అని కూడా చాలామంది ఫ్యాన్స్ కూడా బాధను వ్యక్తపరిచారు. ఇది కేవలం గౌతమ్ గంభీర్ మీద ఉన్నటువంటి విషయం మీదనే, అంటే గౌతమ్ గంభీర్కి అటు కోహ్లీకి ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఏదైతే ఆ క్లాషెస్ ఉన్నాయో ఆ క్లాషెస్ కారణంగానే ఈ రెండింటికి గుడ్ బై చెప్పేసి ఓన్లీ వన్డేలు ఆడతారో ఆ వన్డేలు కూడా డెఫినెట్గా ఆడకపోనేమో. కానీ ఏదైతే నెక్స్ట్ వచ్చేటువంటి వరల్డ్ కప్ ఆడాలి కాబట్టి ఆ వరల్డ్ కప్ కోసమే కోహ్లీ రెడీ అవుతున్నారు. అప్పటికి కూడా అంటే ఆ వరల్డ్ కప్లో కూడా కోహ్లీ ఉంటాడా ఉండడా అనేది కూడా చాలామంది సందిగ్ధం వ్యక్తం చేసేటువంటి విషయం. ఎందుకంటే ఆల్రెడీ శుభ్మన్ గిల్ని కెప్టెన్ చేసిన తర్వాత అటు రోహిత్కి ఇటు కోహ్లీకి అంటే రోకోల్ ఇద్దరికి కూడా గంభీర్ ఉన్నన్ని కాలం వీళ్ళకు కొంచెం ఇబ్బందిగానే అవుతుంది. కాబట్టే డెఫినెట్గా ఇది రిటైర్మెంట్ అయ్యారు. దీనికి కొంచెం బేస్ చేస్తూ కూడా ఇద్దరికి అంటే పక్షపాతం లేకుండా గంభీర్ వ్యవహరిస్తే బాగుంటుంది. కానీ ఎప్పటికప్పుడు గంభీర్ అలా చేయట్లేడు, సొంత నిర్ణయాలు తీసుకుంటుండు, టీం కోసం కాకుండా తన వ్యక్తిగత కక్షని తీర్చుకుంటున్నాడని కూడా చాలామంది ఫ్యాన్స్ ఏదైతే రోకోల ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ సిరీస్ ఓడిపోవడం గంభీర్కి మరింత పెద్ద మచ్చగానే మిగిలిపోయింది అని కూడా తెలుస్తుంది. బట్ ఈ వీడియోని అంటే సోషల్ మీడియాలో గంభీర్ డౌన్ అనేటువంటి నినాదాలు ఎప్పుడు కూడా ఎలాంటి టీంలో కూడా ఇలాంటి ఇష్యూస్ రాలేదు. ఈవెన్ వేరే కంట్రీస్ ప్లేయర్స్ ఎవరు కూడా కానీ కోచెస్ ఉన్నా అక్కడ ప్లేయర్స్ ఉన్నా కానీ ఈ అభిమానం కేవలం కోహ్లీ మీద ఉన్నటువంటి అభిమానమే గంభీర్ మీదకి డైవర్ట్ అయింది తప్పితే అది వేరేది కాదు అని కూడా అన్నారు. బట్ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు, మరి నెక్స్ట్ వచ్చేటువంటి మ్యాచెస్ ప్లాన్స్ ఏంటి, ఏ విధంగా ఉంటాయని తెలియాలంటే మాత్రం డెఫినెట్గా ఇంకొద్ది రోజులైతే మనం వెయిట్ చేయాల్సిందే. సో మరి గంభీర్పై అలాంటి నినాదాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.